111వ కీర్తన 10వ వాక్యాన్ని చూడండి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే జ్ఞానమునకు అది మూలం. ఒక వ్యక్తి జ్ఞానవంతుడు అవ్వాలి అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు మనకి లోకంలో జ్ఞానం ఎంత అవసరమో మీకు తెలుసా? కుటుంబం కట్టబడాలంటే ఏముండాలన్నాడు? జ్ఞానం ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. పురుషుడితో కూడా ప్రభు చెబుతాడు, జ్ఞానము కలిగి కాపురము చేసుకోండి అని. చర్చికి వచ్చిన వాళ్ళు జ్ఞానవంతులు అవుతారని చెప్పలా? అర్థమవుతుందా మీకు? చర్చికి వచ్చిన వారు జ్ఞానవంతులు అవుతారని చెప్పలా? చర్చికి రావడం మంచిది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమైద్దది. జ్ఞానం వస్తుంది. మనం ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ కోప్పడకూడదో, ఈ విషయాలన్నీ కూడా చాలా జ్ఞానం వస్తుంది. లోకంలో మనం జ్ఞానం లేకుండా ఏది చేసినా మనల్ని వెర్రోళ్ళు అంటారు, పిచ్చోళ్ళు అంటారు. జ్ఞానవంతులందరూ కూడా పై చేయిలో ఉంటారు. జ్ఞానవంతుడు ఏలుబడి చేస్తాడు. బుద్ధి లేనటువంటి వాడు, జ్ఞానం లేనటువంటి వాడు దాసుడుగా బ్రతికేస్తాడు. జ్ఞానమున్నటువంటి వాడు ఏలుబడి చేస్తే జ్ఞానము లేనివాడు బానిస అవుతాడు. అర్థమవుతుంది? దేనికో దానికి బానిస అవుతాడు. అవడంటారా? పాపానికైనా బానిస అవుతాడు, మందుకైనా బానిస అవుతాడు, పాపిష్టి క్రియలకైనా బానిస అవుతాడు. దాని వలన వచ్చే ఆ పనిష్మెంట్ అర్థం చేసుకున్నవాడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. భవిష్యత్తును గురించిన ఆలోచన కలిగి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంసారం ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని జాగ్రత్తగా నేర్చుకోవాలి. జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధానానికి రావాలి. జ్ఞానములో 4 రకాలు ఉంటాయి. 4 రకాలైన జ్ఞానాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఒకటి నీ విద్యా జ్ఞానం. అది చిన్నప్పటి నుంచి మనం స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ రోజున ఒక విమానం పైకి లేస్తుందంటే అది మంచి విద్యా జ్ఞానం వలన. శాస్త్రవేత్తలు చంద్రమండలం మీదకి వెళ్ళారంటే వాళ్ళకి విద్యా జ్ఞానం. చదువుకోవాలి. చదువు లేనిటువంటి వాడు మనోళ్ళు అంటుంటారు కదా, చదువు లేకపోతే సంకనాకపోతావని. చదువుకోవాలి. ఇప్పుడు చాలామంది పిల్లలు చదువుకున్నట్టు నటిస్తున్నారు, కానీ చాలామంది చదువుకోవటంలా. చదువు ఖచ్చితంగా ఉండాలి. అర్థమవుతుందా? చదువుకుంటే నువ్వు పైకి వస్తావు. చదువు లేకపోతే మూర్ఖుడు అవుతావు, మూఢనమ్మకాల వైపు వెళ్తావు, ఏది చెబితే అది నమ్ముతావు. ఖచ్చితంగా చదువుకోవాలి. పిల్లలు ఏం చేయాలి చెప్పండి? చదువుకోవాలి. ఒకవేళ చదువు లేనటువంటి వారు తల్లిదండ్రులు పిల్లల్ని చదివించాలి. హల్లెలూయా. ఖచ్చితంగా చదువుకోవాలి. అది విద్యా జ్ఞానం అంటారు. రెండవది అనుభవ జ్ఞానం. ఏంటి చెప్పండి? అనుభవ జ్ఞానం. ఇప్పుడు పెద్దవారి దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర ఏముంటుంది? అనుభవ జ్ఞానం ఉంటుంది. అయ్యే బాబు, ఇలా చేస్తే ఇలా ఉంటుందిరా, నేను అనుభవించి చెబుతున్నాను, నా మాటిను అని చెబుతారు. అందుకనే పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి సలహా అడగాలి, నేర్చుకోవాలి కొన్ని. ఎందుకంటే వాళ్ళకి విద్యా జ్ఞానం లేదు. ఏ జ్ఞానం ఉంది? అనుభవ జ్ఞానం ఉంది. ప్రతిదీ విద్యా జ్ఞానము వలన నువ్వు సాధించలేవు, కొన్ని అనుభవ జ్ఞానం వలన సాధిస్తావు. మూడవ జ్ఞానం ఏమిటంటే దయ్యముల జ్ఞానం. ఏం జ్ఞానం అది? దయ్యాల జ్ఞానం. దయ్యపు జ్ఞానం అది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎగ్జాంపుల్, నా అకౌంట్లో డబ్బులు ఉంటాయి, అర్థమవుతుందా? వాడు కొట్టేస్తాడు. అది సామాన్యమైన పని కాదు. చిన్న ట్రిక్ ఏదో ఉపయోగించి మన సెల్లో డబ్బులు కూడా ఈ సైబర్ నేరగాళ్ళు అంటున్నారు కదా, అది ఏ జ్ఞానం చెప్పండి? దోచుకునే జ్ఞానం, దయ్యపు జ్ఞానం. చూడండి, వాళ్ళు మర్డర్ చేసిన దొరకకుండా తిరుగుతుంటారు. అది ఏ జ్ఞానం? అది దయ్యపు జ్ఞానం. ఆధారాలు లేకుండా కూడా చేస్తారు. ఆ అమ్మాయి ఎవరో సైతాను పిల్ల భర్తని కోసేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టిందంట, ఎవరికి తెలియకుండా ఉంటుందని. అది ఏ జ్ఞానం? అది చాలామందికి దయ్యాల జ్ఞానం ఎక్కువ మందికి ఉంటుంది. అవునా? ఎవరికి తెలియకుండా ఎలా నటించాలి,
ఎవరికి తెలియకుండా ఎలా ఉండాలి, అసలు ఎమాట్రిక్ ఉపయోగిస్తారు. అసలు మన కళ్ళ ముందే మనల్ని టక్కును మాయం చేసేస్తారు. అవునా? మాట్లాడతారు, మాట్లాడలేదంటారు, తప్పు చేస్తారు, తప్పు చేయలేదంటారు. ఇది దయ్యాల జ్ఞానం, ఆధారాలు కూడా ఉండవు. ఏ జ్ఞానం అది? ఒక మాట మీకు చెప్పనా, ఈ మధ్యకాలంలో మర్డర్ జరిగింది. ఒక మర్డర్ కాదు, 36 మర్డర్లు జరిగినాయి. 36 మందిని చంపాడు ఒక్కడే. ఒక్క దెబ్బే ఉంటుంది, ఒకే స్పాట్లో. ఇక్కడ దెబ్బ ఉంటుంది, చెవు వెనక భాగంలో దెబ్బ ఉంటుంది. అలాగూ 36 మందిని చంపాడు. ఆధారాలు లేవు, ఎవడో పట్టుకోలేకపోతున్నాడు. పోలీసు వారు అల్లాడిపోతున్నారు. యూపీలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. 36 మందిని చంపినా పోలీసు వాళ్ళు చేతకానటువంటి వారు ఉన్నారు. అదే టైపులో మర్డర్లు జరుగుతాయి. 36 మర్డర్లు జరిగినాయి. 36వ మర్డర్కి ఏం జరిగిందంటే, ఎవడో కుర్రోడు చూశాడు చంపేసి వెళ్తున్నప్పుడు. అడికొచ్చి ఆ శవం దగ్గరికి వచ్చి వాళ్ళు పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు, సార్ చంపి వెళ్ళిపోయేటువంటి వాడిని నేను చూశాను సార్, కానీ వెనక నుండి చూశా, ముందు నుండి నేను చూడలేదన్నాడు. ఎలా ఉంటాడని చెప్పారు. సన్నగా ఉంటాడు సార్, ఒక 25 సంవత్సరాల లోపే ఉంటాయి. అతను ఒక సంచి తగిలించుకొని ఉన్నాడు, ఇలా తగిలించుకొని ఉన్నాడు సార్, బ్యాగు. చంపేసి వెళ్ళిపోతున్నట్టు నేను చూశాను సార్ అన్నాడు. మొఖం తెలీదు. అంటే వాడు ఎంత టాలెంట్గా 36 మర్డర్లు సీసీ కెమెరాలు లేకుండా కొట్టేసాడు. వాడు సీసీ కెమెరాలు లేని దగ్గరే చంపుతాడు. ఇప్పుడు మనల్ని కూడా చూసారా, సీసీ కెమెరా లేని దగ్గర మాట్లాడుకుంటారు. వాళ్ళకి తెలుసు ఎక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, ఎక్కడ ఉండవు, సార్ ఇది దయ్యాల జ్ఞానం. ఇది దొంగోడికి మంచోడికైతే ఎక్కడైతేనే నీ సీసీ కెమెరా అక్కడ ఉందని ఇలా వెళ్ళావంటే దాని అర్థమైన పచ్చి దొంగవి నువ్వు. ఇప్పుడు నేను ఎక్కడైనా సీసీ కెమెరా చూసుకొని మాట్లాడతానా? ఎరా చూస్తున్నాడంటే దయ్యం జ్ఞానం ఇది. అది ఎలా పట్టుకోవాలి అని వెళ్తే వాళ్ళు మామూలుగా వెళ్తున్నారు. గంగానది ఒడ్డున కాశీలో ఈడు చెప్పిన ఆనవాలు కలిగిన కుర్రోడు ఒకడు ఆటో రిక్షా వేస్తున్నాడు. చూస్తే సన్నగా ఉన్నాడు, 20 సంవత్సరాల లోపు ఉన్న పిల్లోడు. వాడికి బ్యాగ్ ఉంది. ఈడేనా అమాయకంగా బండి తోలుతున్నాడు, అమాయకంగా ఆటో వేసుకుంటున్నాడు. ఆడు 36 మర్డర్లు చేస్తాడా, ఈయన పట్టుకుందామో వద్దా అని ఆలోచిస్తున్నారు. మా సుమంతులాగా ఉన్నాడు వాడు, అమాయకంగా ఉన్నాడు. వయసు కూడా అదే. హల్లెలూయా. సరే ఎలా పట్టుకోవాలి అని చూస్తే వాడిని పట్టుకొని వెళ్ళి ముందు పోలీసు ఆయన పట్టుకొని ఆ సంచి జిప్పు తీసి చూస్తే అందులో కత్తులు లేవు, కటారులు లేవు. మనం మేకులు ఇలా పీకుతామే, ఒక సుత్తే మేకులు ఇలా పీకుతాం కదా, ఓ పైపు సుత్తిలాగా ఉంటుంది, ఓ పైకు ఇలా ఉంటుంది, ఇలా అది ఒకటి ఉంది. ఆ సంచి లోపల రక్తపు మరకలు ఉన్నాయి. రక్తపు మరకలు ఎందుకు ఉన్నాయి అని చూస్తే అమాయకంగా ఉన్నాడు. వాడిని వాళ్ళ శైలిలో విచారిస్తే చెప్పేశాడు, నేను చంపేశాను 36 మందిని. ఎంతమందిని? ఏ నెల చూస్తున్నావు? ఎందుకు చంపావు? నీ పగస్తులా? డబ్బులే అనుకుంటున్నా? డబ్బులు అవసరం లేదండి. మరి ఎందుకు చంపావురా? వాళ్ళు చచ్చిన వాళ్ళు కూడా పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, పేదవాళ్ళే. దాని పక్కన అక్కడ ఇక్కడ కూర్చున్నట్టు వాళ్ళు చంపేసాడు. ఎందుకంటే వాడు ఒక మాట చెప్పాడు, సార్ నేను ఇక్కడ పెట్టి చుత్తితో ఇలా ఉంటుంది కదా, ఇక్కడ పెట్టి పాట్ను కొడతాను వెనక నుంచి. కొడితే వాడు ఆ దెబ్బకి మాట పడిపోయి గిల తన్నుకుంటుంటే ఆ థ్రిల్ వేరుగా ఉందన్నాడు. అర్థమైంది నీకు? ఆ థ్రిల్లే వేరుగా ఉందట. హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాడు అంటాడు. రే మైండ్ చూసేవి ఎలా ఉన్నాయో, ఒక్కొక్కటిది ఒక్కో మైండ్గా ఉంటుంది. ఇంతమందిని చంపావు దుర్మార్గుడా, నువ్వు దేవాలయం దగ్గర ఉండి
ఆటో వేస్తున్నాం, ఎంతోమంది భక్తులు వస్తున్నారు. ఏంటి అంటే, నీకు పాపం కాదా? గంగానదిలో స్నానం చేస్తానుగా, పాపం పోయిద్దన్నాడు. ఇంతమంది నువ్వు ఎందుకు చంపుతున్నావు? ఏం లేదు, వాళ్ళ దగ్గర చిన్న సెల్ ఫోను, చిన్న డబ్బులు ఉంటే తీసుకుని వెళ్ళిపోతాడు అంతే. చంపేటప్పుడు వాడు గిలగిల కొట్టుకుంటుంటాడు కదా, ఎంజాయ్ చేస్తాడంట. ఏంటి అలా చూస్తున్నా? అందుకనే కదా ఎవరు బయట పడుకోవట్లే ఇప్పుడు. మీకు తెలుసా, ఈ శాడిస్టులు ఉండబట్టే ఒకప్పుడు టౌన్ కానీ పల్లెటూరులో కానీ మంచాలు ఇలాంటి గాలి ఆడకపోయినప్పుడు ఏం చేసేవారు? వరసను మంచాలు వేసుకొని బయట పడుకునేవాళ్ళు. ఇప్పుడు బయట పడుకున్నారు, పీకలు కోసేసే ప్రమాదం ఉంది. ఏమైనా పడుకుంటే మన డబ్బాల మీద బాబాల మీద పడుకోవడమే కానీ రోడ్ల మీద పడుకుంటే పీకలు కోసేసే రోజుల్లో ఉన్నాం. కానీ దొరకకుండా ఇన్ని వ్యభిచారాలు జరుగుతున్నాయి. నిజంగా నేను ఇన్నని చెప్పలేను కానీ భయంకరమైన వ్యభిచారం ఈ తరంలో జరుగుతుంది. పెళ్ళి అయినోళ్ళ కానోళ్ళ ఇద్దరు, వీళ్ళు దొరకకుండా తిరుగుతున్నారు అంటే దాని అర్థం ఏం జ్ఞానం ఇది? అది ఇంకో జ్ఞానం ఉంది, దైవ జ్ఞానం. ఏ జ్ఞానం అది? ఏ జ్ఞానం? దైవ జ్ఞానం. ఈ జ్ఞానం ఎంతమందికి కావాలి? హల్లెలూయా. దైవ జ్ఞానానికి ఉన్న లక్షణాలు ఏమిటో యాకోబు రాసిన పత్రిక చూస్తారా? 13వ వాక్యం, 3:13. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయాలలో సహింపచాలని మత్సరము వివాదము ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరము అంటే అసూయ, అర్థమవుతుందా? మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. చూసారా? మత్సరం. ఇంకోటి ఏంటి? వివాదం. కదిలించుకుంటే వివాదం, పెడార్థాలు తీయడం. మంచి మాట్లాడిన ఏంటి ఆ సూపుకి అర్థం ఏంటి? అలా మాట్లాడావు? ఇది పెడార్థాలు తీసి గొడవ పెట్టుకోవడం ఇంట్లో, భర్త మీద కానీ భార్య మీద కానీ పిల్లల తల్లిదండ్రుల మీద కానీ సహోదరుల మీద కానీ పెడార్థాలు తీసి గొడవ పెట్టుకోవడం దయ్యాల జ్ఞానం. ఇది మత్సరం. ఈ దయ్యాల జ్ఞానం ఎక్కడుంటుందో అక్కడ మత్సరము, ప్రతి విధమైన నీచ కార్యం, అల్లరి కూడా ఉంటుంది అన్నాడు కదా. ఇది ఉంటుంది. కానీ ఏలయనగా ఇక్కడ అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఏం చెప్పాడు? మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, ఆ తర్వాత మృదువైనది, ఆ తర్వాత సులభముగా లోబడుతుంది, ఆ తర్వాత కనికిరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొని పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. ఈ నీతి ఫలము సమాధానము చెయ్యువారికి సమాధానమందు విత్తబడును. అమ్మ బాబు జాగ్రత్తగానండి. మీరు ఆలోచిస్తున్నారా? లోతుగా ఆలోచిస్తారా? ఇలా వినొద్దు. సీరియస్గానండి, సీరియస్గా ఆలోచించండి దాని గురించి.
ఇప్పుడు నేను ఇంత మంచి మాటలు చెబుతున్నది మీకు ఉపయోగం. అసలు నాకున్న జ్ఞానం ఏందనేది ఎవడికి వాడే ప్రశ్నించుకోవాలి. నాకున్న జ్ఞానం ఏ జ్ఞానం? ఇప్పుడు దాకా చెప్పారు. ఇక్కడ చూడండి మీరు, నెగిటివ్ పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రంగా ఉంటుంది, అపవిత్రం చేయదు. రెండోది అందరితో సమాధానపడిద్ది, సమాధానంగా ఉంటుంది, అంతరంగములో గొడవలు పడదు, గొడవ పడ్డాయి వెంటనే సమాధాన పడిపోయిద్ది. 2, 3 మృదువైనది అంటే గద్దర గారిసి ఎట్ట పడితే అంటే, ఎంత పెద్ద మాట పడితే అంత మాట, ఎలా పడితే అలాగూ అలా ఉండదు, సున్నితంగా. అమ్మ హల్లెలూయా, అక్క బాగున్నావా, అక్క ఇటు రండి, నిన్నే ఇడ్రా, ఏం చెప్పండి అన్నయ్య, ఏం చెప్పు, ర్యాష్. చూసారా, మృదువైనది, త్వరగా, సులువుగా ఏదో ఒకటి ఎదురు చెప్పడమే, అస్సలు లోబడదు. దయ్యాల జ్ఞానం అస్సలు లోబడదు. అరే ఏంద్రి పుస్తకం జరిగిందంటే నేను కాదు వాడు దింపాడంట. మరి ఏంద్రి తప్పు చేసావంటే అది తప్పు ఎలా అయిద్దన్నా? ఇప్పుడు అది తప్పు ఎలా అయింది నాకు అర్థం కాదు. అయినా దానికి సంబంధం లేదు కదా నాకు. ప్రతిదీ ఎవడి మీద నెడతాడు, లేదంటే అసలు లోబడదు, అసలు ఒప్పుకోదు. సులువుగా లోబడిద్ది ఆ జ్ఞానం. ఇతర తప్పు కూడా మన మీద మోపుకునేది జ్ఞానం. స్తోత్రం చెప్పాలి. అవసరమైతే మనం మోపం. సులువుగా లోబడేది. ఇంకోటి ఏంటి చెప్పండి? కనికరము మంచి ఫలముతో నిండుకుంటుంది. పక్షపాతమైనను వేషధారణైనను యథార్థత ఉంటుంది. ఇది ఏ జ్ఞానం? ఇది దైవ జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం. ఇప్పుడు మీకు చెప్పండి, మనకి విద్యా జ్ఞానం కావాలి, అనుభవ జ్ఞానము కూడా కావాలి, దైవ జ్ఞానం కూడా కావాలి. ఏ జ్ఞానం ఉండకూడదు? దయ్యముల జ్ఞానము. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని 4-5 సార్లు చదవండి. అంతవరకు అసలు ఈ జ్ఞానం, ఆ జ్ఞానానికి ఈ జ్ఞానానికి ఎంత తేడా ఉంటుందో. దయ్యాల జ్ఞానం ఎక్కడైనా పనిచేస్తుందేమో దాన్ని మూలాలతో సహా తీసేయండి. ఓకేనా? ఇప్పుడు HIV కణాలు, కొంచెం కణాలు ఉన్నా పర్వాలేదా? అసలు అది రెక్కకూడదు. క్యాన్సర్ కణం ఒకటి ఉంటే సరిపోయిద్దా? వద్దా? అసలు వద్దా? చూసారా ఆ కణం ఎంత ప్రమాదమో, ఈ దయ్యాల జ్ఞానం యొక్క కణం కూడా అంతే ప్రమాదం. అందుకని నేను ఎక్కడ లోబడట్లేదు, ఎక్కడ మచ్చలు పడుతున్నాను, ఎక్కడ నేను సమాధాన పడట్లేదు, ఎక్కడ వేషధారణ కలిగి ఉన్నాను, ఈ జ్ఞానం దయ్యపు జ్ఞానం కదా అనేటువంటిది ఖచ్చితంగా మనందరం అర్థం చేసుకుంటే మన కుటుంబాలు పావనం, ఆశీర్వాదకరంగా ఉంటాయి.